రైట్. హాయ్, అందరికీ నమస్కారం. మనం యాదగిరిగుట్ట మండలం బహుపేటలో ఉన్నాం. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మనతో ఉన్నారు. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు అభివృద్ధి చెందినాయి, ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతాయి దాని ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మహేందర్ గారు. నమస్కారం. సార్, ఇక్కడ 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి సార్? 6 గ్యారెంటీలు. నమస్కారం అండి. 6 గ్యారెంటీలు అన్నాయి. నా పేరు కౌడే మహేందర్, బావుపేట యాదగిరిగుట్ట మండల్ బీసీసీఎల్ మండల అధ్యక్షుడిని టీఆర్ఎస్. 6 గ్యారెంటీల అమలు విఫలమైపోయినాయి. మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అన్నాయి ప్రజలలో ఏమాత్రం కూడా రాలేకపోయినాయి, చెందలేకపోయినాయి. మాటలకే పరిమితమైపోయిండు రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీలు తులం బంగారం అన్నాడు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నాడు, గ్యాస్ ఉచితం అన్నాడు, బస్సులు పెట్టి బస్సులలో మహిళలకు ఫ్రీ అని చెప్పి కూడా మహిళలకు తాకులలో పెట్టించి అక్కడ జుట్లు కొట్టుకునే విధానంగా మహిళలకు కూడా ఉత్సాహంగా లేరు. బస్సులు ఫ్రీ పెట్టి ఇప్పుడు స్టాపులలో కూడా బస్ స్టాండ్లలో తప్ప విలేజ్లలో స్టాప్ కాడ ఎక్కడ బస్సులు ఆపుతలేరు. లేడీస్ని చూడగానే అక్కడ జెంట్స్ లేడీస్ ఉన్నా కానీ అక్కడనే ఉండిపోతున్నారు. అది కూడా ఫెయిల్ అయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ఏ రియల్ ఎస్టేట్ కానీ ఏ వ్యాపారులు కానీ నిరుత్సాహంగా వాళ్ళు లేరు. ఎందుకంటే డబ్బు అనేది రాలేకపోతుంది జనాలలోకి. ఎక్కడ కూడా ప్రజలంతా ఉత్సాహంగా లేరున్నారు. వాళ్ళందరూ ఏదైనా పని చేసుకున్నామనే కాడికి ఇప్పుడు రియల్ ఎస్టేట్ కేసీఆర్ వచ్చిన తర్వాత యాదగిరిగుట్ట అభివృద్ధి చేశాడు. ప్రతిసారి గుట్టకు వచ్చినప్పుడల్లా 100 కోట్లు కేటాయించేది. ఎప్పుడొచ్చినా డబ్బులలో ఉత్సాహంగా పేద ప్రజలకు నేను ఈ గుట్ట అభివృద్ధి చేస్తున్నాన్న తర్వాత గజానికి ఉన్నది 2 గజాల వరకు పూటకోసారి మన మారినాయి. ఇప్పుడు ఎక్కడ రియల్ ఎస్టేట్ చేసినా మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే గంటకు పెరుక్కుంటూ పోయింది తప్ప ఎక్కడ దగ్గలే. అన్ని వ్యాపారాలు నడిచినాయి. రియల్ ఎస్టేట్ తోటి హోటళ్ళు కానీ బస్ స్టాండ్ మన బట్టల షాపులు కానీ ఏ వ్యాపారం చూసుకున్నా ముందు అభివృద్ధిలో ఉన్నది తెలంగాణ మొత్తం. కేసీఆర్కే చెందింది, కేసీఆర్ పుణ్యమే. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడనైనా ఏ ప్రజలు ఏ విధంగా చూసుకున్నా మన గుట్టకొచ్చాడు. మొన్న గుట్టకొచ్చిండు, పుట్టినరోజుని దర్శనం చేసుకున్నాడు. కానీ గుట్టకొచ్చిన తర్వాత రెండోసారి రావడం రేవంత్ రెడ్డి గుట్టకొచ్చిన తర్వాత ఆయన ఉన్న బిజినెస్లలో డౌన్ అయిపోయింది. ఇవాళ ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే 60 లక్షలకు పోయే ఎకరము 30 లక్షలకు కూడా అడుగుతలేరు. ఎందుకంటే బిజినెస్ లేక. అదే కేసీఆర్ ఉన్నప్పుడు యాదగిరిగుట్టకి ఇచ్చిన ఈ చుట్టుపక్కలకి ఏ ఊరికి అమ్మాయిని ఇస్తే 50 లక్షలు ఉన్నది 70 లక్షలు అయింది, 70 లక్షలు ఉన్నది 1 కోటి రూపాయలు అయింది. అరే అల్లునికి 1 ఎకరం రాసి ఇచ్చినా ఉత్సాహంగా మంచిగా చేసుకునేవాడు. అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కానీ గుట్టకై పోయినా ఏ అభివృద్ధి చేసిన దేవస్థానం ఎక్కడ ఉన్నా భద్రాచలం కానీ తిరుపతి కానీ భద్రాచలం కానీ మన వేములవాడ కానీ యాదగిరిగుట్ట కానీ పుణ్యక్షేత్రాలు అభివృద్ధి జరిగినాయి. ఆయన వల్ల ఎక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు పెట్టారు. మంచి ఆలోచనతోని వాళ్ళు జరిపారు. అందువల్ల సుఖ సంతోషాలతో ఉన్నారు. 6 గ్యారెంటీలు అన్నవి కూడా అమలు లేక రైతు బంధు 60% వేయలే, కళ్యాణ లక్ష్మి రాలే, రుణమాఫీ రాలే. రుణమాఫీ మొన్న 26 కేసు అన్నాడు. మళ్ళీ అప్పటిదప్పుడే గంటకు మార్చాడు. ఆయన మాటలకే పరిమితమై ఆయనను ఏం చేయాలో ఏం మాట్లాడాలో ఆయనకు అర్థమైతలేదు. ఎంతసేపు చెప్పు కేసీఆర్ మీద తిట్టిపోతలం తప్ప ఇంకోటి పని పెట్టుకోలేను. నీ అభివృద్ధి ఏముందో చెప్పవయ్యా అని అంటే అది చెప్తలేడు. ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎక్కడ ఏది చేసినా కేసీఆర్ను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడకేసుకుంటా అన్న వాగ్దానం. ఆయన ఓడిపోయిండు. చెప్పాడు ప్రజలలో, నన్ను ఓడగొట్టిస్తే ఫామ్ హౌస్లో ఉంటానని చెప్పాడు. ఆయన ఓడిపోయాడు, ఫామ్ హౌస్లో ఉంటాడు. ఆయన తప్పేం చేశాడు? నీ పని ఏంది, నీ అభివృద్ధి ఏంది, నువ్వు చేసుకోమని నీకు అప్పచెప్పాడు పాలన. నా పాలన చేయలేక, నీకు చేతగాగలేక ఎంతసేపు ఉన్నా కేసీఆర్ మీద మొత్తుకున్నాడు. అది కరెక్ట్ కాదు.
నువ్వు ఏం పనులు చేస్తావో చేసుకో, ఎక్కడ కూడా నిన్ను ఏం డిస్టర్బ్ చేసలేడు కేసీఆర్ గారు. నీకు చేతగాక నీకు అది అవగాహన లేక కేసీఆర్ మీద మొత్తుకున్నాను. ఏ మీటింగ్లో చూడండి మీరు కేసీఆర్నే తిడతాడు. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఆ తర్వాత ఏమి పనులు చేసినామో, ఎక్కడ అభివృద్ధి చేసినావో, నీళ్లు తెచ్చినావా, ప్రాజెక్టులు కట్టినవా, లేక ఇక్కడ తులం బంగారం ఇచ్చినవా, చనిపోయిన వాళ్ళకు 5 లక్షలు ఇచ్చాడు కేసీఆర్ మన రైతు బంధు కింద. అది పోయింది. కళ్యాణ లక్ష్మి పోయింది. సాతి ముబారికి పోయింది. ఎన్నో పథకాలు కేసీఆర్ అంటే ఒక తండ్రిలాగా, ఒక దేవునిలాగా కొలిచేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎప్పుడు పోతారా బాబు వీడు అన్న పాలన కాడికి వచ్చింది కాంగ్రెస్. ఓకే సార్, ఇక్కడ మండల స్థాయిలో కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేకమైన పథకాలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బీమా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఎంత మేరకు యాదగిరిగుట్ట మండలంలో ఎంత మేరకు డెవలప్ అయినాయి సార్? ఎంతమందికి లబ్ధి చేకూరిందంటారు? 1000 మందికి లబ్ధి చెందింది సార్. యాదగిరిగుట్టకు కాళేశ్వరం నుండి జలసాధన తీసుకొచ్చాడు. కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చింది, ప్రాజెక్టులు కట్టి లక్ష్మీనరసింహస్వామి పాదాలు కడుగుతా అన్నాడు, కడిగాడు ఆయన. నీళ్ళని ఇప్పుడు మనం పుణ్యక్షేత్రాలకు పోతే ఆ 12 సంవత్సరాలకు ఒకసారి మన పుష్కరాలు వస్తాయి. ఆ పుష్కరాలు అసలు నీళ్ళనే మన కాళ్ళకాడికి తీసుకొచ్చిండు. గొప్ప కేసీఆర్ గారు, గొప్ప వ్యక్తి. ఆ ఆలోచన ఎవరికి కూడా రాలే. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ సీఎం వచ్చినా మా యాదగిరిగుట్టను పట్టించుకున్న నాథుడు ఎక్కడా లేడు, కేసీఆర్ తప్ప. ఇలా బ్రహ్మాండంగా ప్రజలు వస్తారు, దేవుని దర్శించుకుంటున్నట్టు. ఇలా తిరుపతిలాగా చేసినట్టు సెకండ్ తిరుపతి నరసింహస్వామి, అది కేసీఆర్ పుణ్యం. ఓకే సార్, ఇక్కడ కొండపోశమ్మ సాగర్ కానీ మల్లన్న సాగరు నుంచి వాటర్ ఈరోజు ఆలేరు నియోజకవర్గానికి వస్తున్నాయంటే ఘనత కేసీఆర్ది, మాజీ ఎమ్మెల్యే గారిది అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు సార్. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు బీర్లైలే గారు చెరువులు నింపుతున్నారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది ఎవరిదంటావు ఘనత? గతంలో కేసీఆర్ తీసుకొచ్చిన ఘనత. కవిత మేడం, సునీత మేడం కానీ, కేసీఆర్ కానీ ఇప్పుడు ప్రాజెక్టుల చెరువులో నీళ్ళు ఉంటేనే మలుపుకొచ్చారు. ఈయన వాపు చూసి బలపు అనుకుంటున్నాడు ఐలయ్య గారు. ఆయన నీళ్ళని ఇలా కేసీఆర్ గారు కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకోవాలి ఐలయ్య. ఎందుకంటే ఆయన పుణ్యము. ఇలా ఏ నీళ్ళు వదిలిపెట్టినా కేసీఆర్ కాలువలే, కేసీఆర్ తీసుకొచ్చినాయే, ఇంకోటి లేదు. ఇక ఆ నీళ్ళ కాడికి పోయి ఫోటో దిగుకుంటా కాంగ్రెస్ కట్టారా, రేవంత్ రెడ్డి కట్టాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కట్టాడా, రాజశేఖర్ రెడ్డి కట్టాడా? ఏ సీఎం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలే కదా. అది ఇవాళ ఐలయ్య ఉన్న నీళ్ళని, ఇప్పుడు బిందెల నీళ్ళు ఉంటే ఎవరికైనా ముంచి వస్తారు. బిందెల నీళ్ళు లేకపోతే నువ్వు ఎడికలు తెచ్చిస్తావు, తెలియం కదా. అది కేసీఆర్ పుణ్యం. కేసీఆర్ మనకు సరిపోయిన నీళ్ళు తీసుకొచ్చి పెట్టాడు. అవి నువ్వు దాన్ని పట్టుకొని తింపి నీళ్ళని వదిలిపెట్టి చెరువు నింపినంటే అదెంతవరకు కరెక్ట్? న్యాయం కాదు కదా. ఓకే సార్, ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే గారు బీర్లైలే అవినీతి పరుడు అని చెప్పేసి మన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సార్. ఇది ఎంతవరకు వాస్తవం? అది వాస్తవమే సార్, నిజమే. ఆయన భూ కబ్జాలో ఉన్నది వాస్తవము. ఆయన గుండె మీద చేసుకొని చెప్పండి, నేను భూముల వల్ల భూములు అమ్మి పేద ప్రజలని తీసి లాక్కొని రాలేదని ఆ నరసింహస్వామి పాదాలు కొట్టమనండి. ఇప్పుడు నరసింహస్వామి అంటే ఆయనకి ఇష్టము, గిరి ప్రదక్షిణ చేస్తుండే. ఆ గిరి ప్రదక్షిణ నాడు ఇవాళ ఉండే గిరి ప్రదక్షిణ నాడు నేను ఎవ్వరిని మోసం చేయాలని ప్రమాణం చేయమనండి, ప్రజలకు తెలిసిపోతుంది కదా సార్. ఇప్పుడు బీసీ వర్గీకరణ పైన మీరు కూడా ఒక బీసీ, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? బీసీ కులగణన అన్నది బీసీలది సర్వేలో చాలా విఫలమైపోయినాయి. ఎందుకంటే వాళ్ళు సర్వే చేయలేరు. వాళ్ళు ఏదో సర్వేలు చేద్దామని చెప్పి వారం రోజుల నుంచి, నెల రోజుల నుంచి కాలయాపన చేసుకుంటా గడుపుకుంటూ వస్తుంది తప్పు బీసీ మీద ప్రేమ ఉండి కాదు సార్. వాళ్ళు ఎన్నడున్నా బీసీల మీద లేదు. ఎందుకంటే పథకాలని పెట్టి అమలు చేయలేకపోయినాం కాబట్టి ఇదో దృష్టి పోదని ప్రజలని ఇటు మభ్య పెట్టడానికి, తరలించడానికి తప్ప ఇంకోటి ఆలోచన లేదు. బీసీల మీద ప్రేమ కాదు ఆయనకి. ఓకే సార్, ఇప్పుడు బీసీ కులగణన కేసీఆర్ చేసిందే కరెక్ట్ ఉంది అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఆ నివేదికనే నిప్పుపెట్టడం జరిగింది సార్. నిజంగా దీన్ని ఏ విధంగా, ఏ కోణంలో చూడొచ్చు అంటారు? బీసీ తరఫున తీన్మార్ మల్లన్న గ్రేటు. తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్లో ఉండి ఆయన ఎమ్మెల్సీ అయినా ఆయన నిజం చెప్పిండు.
ఎందుకంటే బీసీ వర్గన అయితలేదని అనుకొని ఆయన కనుక్కున్నాడు మొదలే. మా పార్టీలో ఉండి మేమే చేయలేకపోతే అది నిజం తప్పు చెప్పిండు, కరెక్ట్ చెప్పిండు ఆయన. ఎందుకంటే ఎప్పుడున్నా పార్టీ చూసినా మా నాయకుడు గొప్పగా అనుకోవద్దు. ఆ నిజాన్ని తప్పును తప్పు అనాలి, నిజం అనాలి. అందుకే ఆయన తెలుసుకున్నాడు కనుక తప్పని ప్రజలలో బల్లగుద్ది చెప్పాడు. ఓకే సార్, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? మందకృష్ణ మాదిగ కొట్లాడి 30 సంవత్సరాల నుంచి కొట్లాడి సాధించుకున్న నివేదికలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారంటారా? మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గాల కోసం, వాళ్ళ కుల కోసం, బీసీల కోసం ఆయన కూడా బీసీల పట్ల ఉంటాడు. ఆయన కుల కోసం కూడా మంచి నాయకుడు, గొప్ప వ్యక్తి. ఆయన గొప్ప వ్యక్తి వల్లనే ఇవాళ బీజేపీ వాళ్ళతో కానీ వీళ్ళతో సాధించి చేసుకున్నాడు. వాళ్ళకి మన రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా మభ్య పెట్టడానికే ఉన్నది తప్ప ఆయనకు న్యాయం చేసే అయితే కనిపిస్తలేదు. ఓకే సార్, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దొరల పరిపాలన, ఉమ్మడి నల్గొండ మొత్తం దొరలే అని చెప్పేసి ఇప్పుడున్న మీ ప్రతిపక్ష నాయకులు కానీ అక్కడక్కడ ప్రజలు కూడా అంటున్న మాటవా సార్? ఇది ఎంతవరకు వాస్తవం? ఇది నిజమే సార్. దొరల పాలన ఉన్నది. దొరల వాళ్ళు 60 ఏళ్ళు చేసారు సార్. ఇప్పుడు నల్గొండ జిల్లాలో మంత్రులు చేసారు, ఇప్పుడు ఉన్నారు. అక్కడికి వెళ్ళండి నల్గొండ జిల్లాకు, ఇప్పుడు భువనగిరి నుంచి అక్కడ నల్గొండ జిల్లాకి వెళ్ళాలండి. రోడ్లు ఇప్పటికి కూడా గుంతలు ఉన్నాయి. వాళ్ళు రోడ్లు చేసుకొని చేత కాదు, ప్రజల మీద మొత్తుకుంటాడు. 6 గ్యారంటీలు చూడురా రేవంత్ రెడ్డి, మన చూడు కేటీఆర్ హరీష్ రావు మీద అన్నాడు మొన్న. ఇంత ముందుకు మీడియాలలో మన చెప్పాడు కాంగ్రెస్ మీటింగ్లో. మరి ఎడ చేశారు సార్? వాళ్ళ మాటలు, ఆయన పెగ్గేసో మాట మాట్లాడుతాడు, పెగ్గు తీస్తాం. అసెంబ్లీకే తాగిపోతున్నాడు. 119 మంది ఎమ్మెల్యేలల్లా ఆయన తాగిపోయేది ఆయన ఒక్కడే. అసలు ఆయన పేరు కూడా ఎవరు చెప్పలే. అసలు బీర్లాయలే ఆయనంతలో ఆయన బీర్లాయలే చెప్పిండు. మా వ్యక్తి తాగి వస్తాడు అన్న ఆడ చెప్పిండు, అందరు తెలిసిపోయింది. అసలు మంత్రి తాగి వస్తుండే ఒక మతి మరిపి ఉండి ఆయన చేయలేకపోతుండు పాలన. అంటే సార్, ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు బీర్లైలే కాదు ఆయన బోర్లైలేయ, బాగా బోర్లు వేస్తుండు అని అంటున్నారు సార్. అసలు ఆ బోర్లు అనే పేరు ఎందుకు వచ్చిందండి? ఆయన బోర్లు ఎవరికి వేస్తుండ్రో, ఎవరి లబ్ధి పొందుతుందో ఆ కాంగ్రెస్ నాయకులే ఇవాళ మనం ప్రజలకి వెళితే తిరిగి కొట్టే పరిస్థితి వస్తుందని వాళ్ళ ఇప్పుడు మీటింగ్లో చెప్పుకుంటున్నారు. సార్ మనం ఏం చేయలేకపోతున్నాం, న్యాయం చేయలేకపోతున్నాం, ప్రజలకు ఏం చెప్పాలన్నది ఏడాది దాటిపోయింది, కాలన గడిచిపోయింది. ఇప్పుడు 3 సార్లు రైతు బంధు అని 3 సార్లు రైతు బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు. ఇవాళ సైదాపురము మొత్తము మీ సైదాపురం వేస్తేనే గెలిచిండు ఆయలే. సైదాపురంకు రైతు బంధు ఒక్కడే వేయించుకుంటే మరి మిగతా ఊర్లు కావా? ఇప్పుడు ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 2,20,000 మందిలో ఆయన ఒక్క విలేజ్కి వేసుకుంటే అది ఎంతవరకు న్యాయం? అన్ని గ్రామాలు కూడా చూడాలి కదా. నీకు అన్ని గ్రామాలు వేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయినావు. స్వార్థము ఎప్పుడూ చూసుకోకూడదు. ప్రజలను చూస్తే అన్నప్పుడు నీ ఊరు నీ సొంతం కుటుంబం అన్నట్టు. విలేజ్ అంటే ఆయన సైదాపురం, ఆయన విలేజ్, ఆయన సొంతం కుటుంబం ఒక్కటిని చూసుకుంటే తప్పు. అందరు కదా నీకు ప్రజలు అంటే అందరు వేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఇలా నువ్వు విప్ అయినావు, రేపు మంత్రి కావచ్చు. నువ్వు ఒక్కరి నుంచే కాలే కదా, అన్ని గ్రామాలను వేసుకుంటేనే ఇలా నీకు అంత మెజార్టీ ఇచ్చారు ప్రజలు. అంటే మెజార్టీ ఇచ్చిన కాడ ఇడిచిపెట్టి నీ సొంత విలేజ్, నీ సొంత కుటుంబానికి ఇచ్చుకుంటే ఎంత తప్పు కదా. పక్క విలేజ్లకి ఇచ్చుకుంటే నీ కుటుంబానికి ఇచ్చుకో, తప్పలేదు. మనం కుటుంబాన్ని చూసుకున్నాకనే బయటికి వెళ్తాం. నీ కుటుంబానికి ఫస్ట్ పెట్టుకున్నాక బయట వెళ్ళకి ఏం చూస్తాం? ఇవ్వడం అందరికీ ఇవ్వాలి కదా, న్యాయం అందరికీ చేయాలి కదా. ఇవాళ ఆ ఊళ్ళో సైదాపురంలో ఇవ్వక ఇలా 4 ఎకరాల వరకు వాడు అందరితో పాటు సైదాపురం వద్దని అంటలే నేను, సైదాపురం కూడా ఇచ్చుకుంటారా. ఇలా ఆడికి వచ్చిన డబ్బు మిగతా మండలం పెడితే ఇలా 3 ఎకరాల వరకు అయిపో, ఇలా 1 ఎకరం వరకు వేసాడు. అదే కేసీఆర్ గారు ఎకరం నుంచి స్టార్ట్ పెడితే వారం 3-4 రోజుల్లో 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు టక్క పడుతూనే ఉండేది. ఈయన మొన్న టింగు మన పడతాయి అన్నాడు, ఆయన ఇంతవరకు కూడా పడతలేదు. అది ప్రజలు రైతులు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు రైతులు నాటేసేటప్పుడు, మసాలాలు వేసేటప్పుడు, ముదురు తీసేటప్పుడు మెయిన్ అవసరం. రైతు ఖాతాలలో ప్రతి ఒక్క బ్యాంకులలో వాళ్ళకు నిల్వ ఉన్నాయి డబ్బులు. కేసీఆర్ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిల్లు అయిపోయినాయి. బోనస్ ఇచ్చింది కదా సార్ 500 రైతులకు ఏడున్నది సార్. అడుగుదాం ఇప్పుడు. ఇలా నేనంటే వ్యక్తిగతంగా పడ్డాను. ఇప్పుడు ఊళ్ళో పిలిచి రైతులను అడుగుదాం. 100 మంది వస్తారు ఇక్కడికి. ఎవరికైనా బోనస్ పడ్డాయంటే దేనికైనా ఒప్పుకుందాం, దేనికి చర్చ పెడదాం. సన్నోట్లు పెట్టిన వాళ్ళకి పడ్డాయని అంటున్నారు. సన్నోళ్ళకి పడలేదు, దొడ్డోట్లు పెట్టినవి పడలేదు. వాళ్ళు సన్నోట్లు పెట్టి లాస్ అయినామని చెప్తున్నారు. ఇప్పుడు సన్నోట్లు పెట్టమంటే మేము పెడితే
సన్నోళ్ళ వల్ల మా బోనస్ ఇస్తాడేమో అట్లానన్నా బాగుపడతామంటే అట్లా లేదు, బోనస్ లేదు. అవే దొడ్డోడ్లు అమ్ముకున్నా నన్ను డబ్బులు వచ్చని బాధపడుతున్నారు ఇప్పుడు. ఓకే సార్, ఈ ఊరు నుంచి ఎంపీపీలు ఉన్నారు, మంచి చైర్మన్లు కూడా ఉన్నారు సార్, చాలా సీనియర్ నాయకులు. ఈ బౌదూర్పేటను ఎలా అభివృద్ధి చేశారు? బావుపేటను ఎలా అభివృద్ధి చేశారు సార్? ఏం లేదు సార్, బాగుపెట్టని అభివృద్ధి చేయాలని వాళ్ళదేం లేదు. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వము సునీత మేడం ఉన్నప్పుడే అభివృద్ధి చేశాము. సీసీ రోడ్లు కానీ, డాంబర్ రోడ్లు కానీ, ఇప్పుడు యాసదగూడెం నుంచి కుమ్మరిగూడెం, పెద్దకందుకూరు నుంచి కాచారం నుంచి పెద్దకందుకూరు కూడా డాంబర్ రోడ్డు మేడము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే శాంక్షన్ అని, దాన్ని బట్టి ఇప్పుడు సంవత్సరం దాకా నిన్న మొన్నటి దాకా కంకర రోడ్లు కంకర మీద పరిచి ఒక సంవత్సరం నుంచి ప్రజలంతా దాని మిగిలి నడుస్తుంటే పడ్డారు. నిన్న మొన్న మేము అంతా లొల్లి పెట్టి అక్కడికి వెళ్ళి ప్లేస్ మీటింగ్ పెట్టి ఇవాళ రైతులంతా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వచ్చి చుట్టాలు కానీ ప్రజలంతా అట్లా నడుస్తుంటే కింద పడుతుంటే లొల్లి పెడితే మొన్న భయానికి అది కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు పోతే ప్రజలలో పోతే తిడతారు, తిరగబడి కొడతారని తప్పి ఇలా మొర పెట్టుకుంటే ఆ రోడ్డు పోశారు. ఓట్ల కోసం తప్ప వాళ్ళు ప్రజల మీద ప్రేమ కోసం కాదు పోయడం. ఎప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎప్పుడు ఓట్లు వస్తున్నాయి, అది దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నారు. ఇవాళ ఆ ఎకరము 2 ఎకరాలు రైతు బంధు కూడా రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీల కోసమే వేయడం. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అయిపోయినాయి అంటే వాళ్ళు మళ్ళీ రైతులను ఆదుకోరు, రైతులను చూడరు. ఇక చూడలేరు. రైతుల మీద ప్రేమ కాదు అలాగే లేదు. అది కేసీఆర్కి తప్ప రైతుల ప్రేమ వీళ్ళకి లేదు. కాలయాపనం చేసుడు తప్ప వీళ్ళకు లేదు, కాంగ్రెస్ నాయకులకు లేదు. సార్, గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్లు సార్ ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? అంటే వాళ్ళు ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్నారు సార్? గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్లు మొన్న గ్రామ సభ పెట్టారు, ఇందిరమ్మ ఇండ్లు అని. ఆ ఇండ్లు ఇవ్వడానికి వచ్చి ఇద్దాం అనుకుంటే పెద్ద ఘర్షణ జరిగింది. అక్కడికి వెళ్ళి తరిమి కొట్టిరు మా ప్రజలు, మహిళలే తరిమి కొట్టిరు. నువ్వు ఎవరికి ఇస్తున్నావు, ఏం కథ, ఈ ఇందిరమ్మ ఇండ్లు ఏవి, రేషన్ కార్డులు ఏవి, మీ మాటల వరకు ఏమన్నా ఎవరికి ఇస్తున్నామనంటే అంత మీటింగే నడవనియాలి. ఇక్కడ బావుపేటలో తరిమి పంపించేశారు. ఓకే సార్, ఇక్కడ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా యువత మొత్తం డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు సార్. ఆ నిర్మూలన కోసం గత ప్రభుత్వంలో ఇలాంటి దాఖలాలు లేవని చెప్పేసి అంటున్నారు. ఈ కాంగ్రెస్ వచ్చినాకనే జరుగుతుందని కొంతమంది వాదన సార్. దీని నిర్మూలన కోసం మీ పార్టీ ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? దీన్ని యూత్ను కట్టడి పెట్టాలి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూత్ను కంట్రోల్లో పెట్టింది. ఎక్కడికక్కడ పోలీసుల ద్వారా వాళ్ళని ఎక్కడ నిలిపివేసింది. ఇలా ఈ ప్రభుత్వము యూత్ను కానీ వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నా, మత్తు మందు వాడినా ఏది పట్టించుకుంటలేదు. వాళ్ళని ఎంతసేపు డబ్బులు గుంజాలే తప్ప వాళ్ళకు ప్రజల మీద ఉన్న అభిమానం యూత్ మీద లేదు. యూత్కు ఎలా అయిపోతే మాకేందన్న పద్ధతిలో వాళ్ళ పాలన కొట్టుకోవడానికి వాళ్ళది సరిపుచ్చుకోవడానికి సరిపోతలేదు. కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు మేము మా పదవి ఎప్పుడు ఉంటుందో పోతుందో వాళ్ళకే తెలుసు. ప్రజలను ఏం పట్టించుకుంటారు, యూత్ని ఏం పట్టించుకుంటారు. ఓకే సార్, విలేజ్లలో కూడా బెల్ట్ షాపులు బీభత్సంగా ఉన్నాయి సార్. గత ప్రభుత్వమే వాటిని పెంచి పోషించిందని చెప్పేసి అంటున్నారు ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు. నిజంగా మీ పాత్ర ఏమైనా ఉందా అందులో? మా పాత్ర ఏం లేదండి. బెల్ట్ షాపుల్లో ఒక క్రమశిక్షణగా నడిచేది. ఇప్పుడున్న ప్రభుత్వంలో బెల్ట్ షాపులు మత్తు మందులని వాళ్ళు ప్రైవేట్కి అమ్ముకుంటున్నారా ఏమో. ఇప్పుడు బీర్లు తాగినాయని ప్రజలంతా లొల్లి పెడుతున్నారు. బెల్ట్ షాపులలో కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళేమో ఇక్కడేం బెల్ట్ షాపులలో ఏం పెద్దగా ఏం లేదండి. మందు రేట్లు పెరిగినాయి, తాగే వాళ్ళు తిడుతున్నారా, మరి వీళ్ళు తిడుతున్నారా? బీరుకు 30 రూపాయలు, బీరుకు 30 రూపాయలు పెంచారు. పాపం బీరు బాబులలో కూడా ఎప్పుడన్నా ఇప్పుడు ఎండాకాలం వస్తున్నది సరే, ఇప్పుడు ఆరోగ్యం కోసం ఒక బీరు తాగాలంటారు. తాగేవాళ్ళు ఉంటే ఆలోచన, వాళ్ళకు 30 రూపాయలు పెంచండి. ఇప్పుడు 200 ఏమో అయినట్టున్నది. బెల్ట్ షాప్లో అంటే 230 అయినట్టున్నది. అలాంటి ప్రజలలో పేద ప్రజలు కాలము కష్టము రాత్రి ఇంత కాళ్ళు నొచ్చి చేతులు నొచ్చి పెగ్గేసుకుందామంటే వాళ్ళని కూడా నడుమిరిచేస్తున్నావు, వాళ్ళని మొత్తం తొక్కేస్తున్నావు. వాళ్ళతోనే కూడా డబ్బులు గుంజుకొని నువ్వు లాక్కుంటున్నావు. నీకు ఎంతసేపు చెప్పు, ప్రజల నుంచి ఎలా డబ్బులు గుంజాలి, ఢిల్లీకి పంపాలి, మీ మంత్రులు పంపాలి, ప్రతి సంవత్సరం నెలకి పంపాలంట మళ్ళీ కాంగ్రెస్ అధిష్టానానికి. వాళ్ళకు ఢిల్లీకి పంపడానికి, ఢిల్లీ పోయి వచ్చడానికి సరిపోతుంది. ప్రజలను చూసుకోవడం వాళ్ళకు సరిపోతలేదు. వాళ్ళకు కాంగ్రెస్ నాయకులకి ఏ ఒక్కరికి ప్రజల్ని చూడాలని లేదు. బీర్లా ఎలయ్య గారు మంత్రి పదవి ఇస్తే ఇంకా అభివృద్ధి చేస్తా అంటున్నారు సార్. మరి ఇప్పుడు అభివృద్ధి ఏ విధంగా ఉంది?
విప్ అయినాకనే చేయలేకపోతున్నాడు. ఏమున్నా ఫోటోలకే ఆయన పోజులు చూడడం సరిపోతుంది. విలేజ్కి రావడం, టెంకాయ కొట్టడం, పేపర్లో పడడం, మీడియాకు రావడం అలచలు చేస్తున్నాడు. అభివృద్ధి ఎక్కడే జరుగుతలేదు. ఓకే సార్, ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి, ఎంపీటీసీ అట్లా మొత్తం కూడా ఒక ఓటు మద్యం మనీతో కూడుకున్న వ్యవహారం సార్. ఆ నిర్మూలన కోసం ఓటర్లలో మీరు ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు? ఓటర్లలో ప్రజలల్లో బాగున్నది. టీఆర్ఎస్ పార్టీ పోడగొట్టుకున్నాము. ఇవాళ ఎక్కడ ఎన్నికలు ఇచ్చినా, ఎక్కడ మందు పంచినా మందు పైసలు పంచితేనే ఓట్లు పడతాయి అనుకుంటున్నాను. తిరిగి బుద్ధి చెప్తారు. పైసలు తీసుకుంటారు తప్ప ప్రజలల్లో కాంగ్రెస్ ఓటు వేయద్దు అనే దృష్టిలో ఉన్నది. ప్రజలు కూడా తెలివికి వచ్చారు, చైతన్యవంతమయ్యారు. ఎవరికి నాడి దొరకలేదు. ఎంత పెద్ద లీడర్కైనా ప్రజలల్లో ఎవరికి పడతాయి ఏం కథ అని ఎవరికి నాడి దొరకలేదు. ప్రజలలో ఏ పార్టీ గెలుస్తానే ఓట్లు వేసి లెక్క పెట్టేదాకా ప్రజలకు అంత దొరకలేదు. మీడియా వాళ్ళకి కానీ మిగతా సర్వేలలో చేసినా దొరికే. ఇప్పుడు టీఆర్ఎస్ మొన్నటి వరకు కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళు ఊహించలే. ప్రజలు ఒకసారి మార్పు కోరుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ను చూద్దాం, 10 ఏళ్ళు కేసీఆర్కి ఇచ్చినాం, మరి అంతకన్నా మించి చేస్తున్నాడు కదా, బాగా పథకాలు పెట్టాడు కదా. సరే ఒకసారి రేవంత్ రెడ్డికి ఇద్దాం, కాంగ్రెస్కి ఇద్దాం అనుకో. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేశాడు? ప్రజలను మోసం చేశాడు. మాయ మాటలు చెప్పి ఇలా పాలన వెళ్తున్నాడు, రాజ్యాధికారం వెళ్తున్నాడు. ఇలా ఆయన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే సార్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు సార్ అధికార పార్టీ వాళ్ళు. ఎంతవరకు వాస్తవం? కలిసి పోటీ చేస్తారా? ఇప్పటి వరకు అయితే ఏం లేదు సార్. ఆలోచన కేసీఆర్ గారిది, ఆయనగా ఆలోచన లేదు. నా ఆలోచన వరకు పోటీ చేసి కలిసిపోతేనే ఉమ్మడిగా ఐకమత్యం ఉంటుందని నా ఆలోచన ఉన్నది. సరే, అది పెద్దలది నిర్ణయం. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ నిర్ణయం ఎట్లా ఉంటుందో కలిసిపోతే బాగుంటుందని. ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు కూడా గతంలో కూటమి ఓడిపోయింది. ఇప్పుడు మొన్న ఆయన తెలిసి వచ్చింది కాబట్టి కూటమి పెట్టుకొని, పవన్ కళ్యాణ్ కూటమి పెట్టుకొని 3 పార్టీలు ఒకటై ఇలా రాజ్యాధికారం వెళ్తాం. బాగా అభివృద్ధి జరుగుతుంది ఆంధ్రాలో, అది నిజం, ఒప్పుకోవాలి. ఆంధ్ర మోడీ ఉన్నాడు కనుక మోడీకే సపోర్ట్ అయిపోయింది. మోడీ కాదు, ఇప్పుడు మన చంద్రబాబే మోడీ అయ్యింది. అందువల్ల అభివృద్ధి జరిగే బాటలో ముందు జరగాలి. ప్రజలలో మనకు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో ఏ పార్టీతో అయితే సార్ ప్రజలను చూసుకోవాలి, మనం బాగుపడాలి తప్ప ఏ పార్టీతో కూడినా బాగుంటుంది. మరి కేసీఆర్ నిర్ణయం అది. ఈ యాదగిరిగుట్ట మండలంలో రేపు రానున్న స్థానిక ఎన్నికలలో మీరు ఎన్ని స్థానాలు గెలుచుకోబోతున్నారు సార్? ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ? 70% మాయ గెలుస్తుంది సార్. అధికారం లేకున్నా ప్రజలు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకి కారు గుర్తు అంటే ఇప్పుడు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. మా రైతులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అన్ని కులాలు కలిసి కూడా ఇలా కారు గుర్తుకు వేయాలని సిద్ధంగా ఉంది. ఇప్పటికే కేసి మోసపోయినాం. కాంగ్రెస్ ఏం చేయలేకపోతుంది. ఇవాళ 70-75% ఖచ్చితంగా సర్వేలు మీరు చేయండి. మేము ఎప్పుడున్నా గొప్ప చెప్పుకుంటాం మా పార్టీ కోసం. మీ సర్వేలలో కూడా చూడండి, అది నిజం. 70% ఖచ్చితంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కైసం చేసుకుంటాం. ఓకే సార్, మీరు ప్రజల ఆశీర్వాదం మేరకు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ పదవులు ఏమన్నా చేసే ఆలోచనలు ఉన్నాయా? నరసింహస్వామి దయ సార్. ఆలోచన అన్నది మనిషికి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆశ. అది మా పార్టీ విధానాలను బట్టి, మా ఎమ్మెల్యే గారిని బట్టి, మాజీ ఎమ్మెల్యే గారిని బట్టి వాళ్ళ ఏది చేయమంటే, పోటీ చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. జెడ్పీటీసీ చేయాలని ఆశ ఉంది. మరి సర్పంచ్కి కానీ, జెడ్పీటీసీ కానీ యాదగిరిగుట్ట మండలం నుంచి చేయాలని ఉన్నది. మేడం గారు, మహేందర్ అన్న గారు ఎలా చెప్తే అలా వాళ్ళ ఆలోచన కోసం నిర్ణయం తీసుకుంటాం. ఓకే సార్, మహేష్కు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? పేద ప్రజలని ఆదుకునే వ్యక్తి కేసీఆర్ గారు. ఆ అభివృద్ధి పదంలోనే ఆ పైన పథకాలే మమ్మల్ని గెలిపించే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, ఫైనల్గా ఓటర్లకి ఓటు అమ్ముకోకుండా, చాలా విలువైంది ఓటు, ఆ ఓటు అమ్ముకోకుండా వాళ్ళలో చైతన్యం వచ్చే విధంగా ఏమన్నా చెప్తారా మీరు? చెప్తాను సార్, తప్పకుండా. ప్రజలు ఎక్కడికైనా ఏ పార్టీలో ఉన్నా, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ సర్వే చేసి ఏ పార్టీ అభివృద్ధి చేస్తే, ఏ పార్టీ లబ్ధి పొందితే
ఏ పార్టీ నుంచి మంచి పథకాలు అందుతున్నాయో ఆ పార్టీకేసి ఆ పార్టీ నాయకులనే గెలిపించండి. ఇంటింటికి హనుమంతు గుడి ప్రతి విలేజ్లో హనుమంతుని గుడి లేదు, గుడి లేకుండా లేదు. ఈ కేసీఆర్ పథకాలు ఇంటింటికి పథకాలు చెందని ఊరు లేదు, విలేజ్ లేదు. అన్ని పథకాలు ఆలోచించండి. ఏ పార్టీ లబ్ధి పొందింది, ఏ పార్టీ బాగా చేసింది? కేసీఆర్ బాగా చేశారా? రేవంత్ రెడ్డి బాగా చేశాడా? బీజేపీ అయితే మన దానిలో లేదు తెలంగాణలో. ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ. థ్యాంక్ యూ సార్.